చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. సూర్యోస్మితలి. గురుగారు, నాకు మీతో చేసిన ఒక ప్రోగ్రాం వల్ల నాకుండే ఒక కన్ఫ్యూషన్కి ఒక దారి దొరికిందనమాట. అదేంటంటే ఉపవాసము ఫాస్టింగ్ రెండు ఒకటే అని నేను అనుకున్నాను. మనం చేసాము ఒక వీడియో, మీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం అది బాగా గుర్తుండిపోయింది అనమాట. ఆ రెండు వేరు వేరు అని చెప్పేసి. అయితే ముఖ్యంగా దైవారాధనలో మనం వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. అప్పుడు చేసే ఉపవాసానికి ఉన్న ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, దానివల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటారు గురుగారు? అసలు ఫస్ట్ అదే మనం ఇంతకుముందు చేసిందే ఇప్పుడు, కాకపోతే ఇప్పుడు ప్రాక్టికల్గా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫాస్టింగ్ వేరు, ఉపవాసం వేరు. ఉపవాసం అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండడం. అంటే మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఒక పూట ఉపవాసం చేశాను, ఒంటి పొద్దున్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంటే భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు, అంటే మన ఎదురుగుండా ఒక మూర్తిని, ఒక కలశాన్ని, లేదా ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని ఆరాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో దానికి దగ్గరగా ఉండటం. ఆ సమయంలో కొంచెం నిష్టగా, అంటే నేల మీద పడుకోవటం, తల స్నానం చేయటం, రోజుకి 2-3 పూట్ల స్నానం చేయటం, ఇలా చేస్తూ ఉంటాం. ఇది ఉపవాసం. ఆవాసము ఇది ఒరిజినల్గా చేయాల్సింది నీకు నువ్వు దగ్గరగా ఉండు, నిన్ను నువ్వు గమనించు. అంటే నువ్వు భగవంతుడి పేరు చెప్పి, వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి శనివారం నువ్వు ఏమీ తినకుండా ఉంటే వెంకటేశ్వర స్వామికి ఏంటి లాభం కదా? అవును. అలాగే మనం చాలామంది చాలా రకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఆ పేరు పెట్టిన ఆ భగవంతుడికి నిన్ను పస్తులు పడుకోబెట్టడమే ముఖ్య ఉద్దేశం. అవును కదా, ఎందుకు అలా? ఇప్పుడు మనం తింటాం మానేసి ఆయనకి పంపిస్తే ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. అవును. మనం తింటాం మానేసాం అంతే, ఆయనకి ఏం పంపించట్లేదు, ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన కోసం మానేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఉపవాసం అంటే గమనించు. అంటే సంస్కృతంలో, అంటే ఈ పేరు ఉపవాసం అనే పదం మనకి మాత్రమే, తెలుగులో మాత్రమే ఉంటుంది. ఫాస్టింగ్ అంటే అబ్రివేషన్ ఏంటి? ఫాస్టింగ్ ఏమీ లేకుండా తినకుండా ఉండడం. కానీ ఉపవాసం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు, అంతా నిండి ఉండడం. ఆవాసము దానికి బాగా దగ్గరగా ఉండు. ఇంకా లోతుగా వెళ్తే లోతుగా, ఇన్ డెప్త్. అంటే సంస్కృతంలో ఉత్ శబ్దంతో మొదలవుతుంది. సంస్కృతం చాలా ఇంపార్టెంట్. తెలుగులో ప్రతి పదానికి పర్యాయ పదాలు రాసుకుంటూ వెళ్ళిపోతే 1000 వస్తాయి. పా వా సా సెపరేట్గా చేస్తే వచ్చేటువంటి మీనింగ్ అంతటినీ కలిపి క్రోడీకరించి ఆ పదాన్ని పెట్టడం జరిగింది. ఏదో నోటుకొచ్చింది ఇంగ్లీష్ లెటర్స్ కలిపితే కాదు. అందుకని తెలుగు చాలా గొప్పది. అది మనం ఒరిజినల్గా గీర్వాణ భాష, దేవతల భాష గీర్వాణ భాష. గీర్వాణాన్ని సంస్కరించిన భాష సంస్కృతం అయింది. సంస్కృతం నుంచి తెలుగుని అన్వయించడం జరిగింది. అందుకని చాలా ఉత్తమమైనది. పదాలు ఎక్కువగా ఉంటే తెలుగుకి ఉచ్చారణ దోషం ఉండదు. ఉపవాసం అంటే పర్ఫెక్ట్, మీకు అర్థమైపోయింది. కానీ ఫాస్టింగ్ అంటే వాట్ ఫాస్టింగ్? అవును. ఇక్కడ ఇక నీకు వేరే థాటే రాదు. ఉపవాసం అంటే రాదు, అంతే. అంత గొప్పది తెలుగు. ఇక్కడ మనం ఉపవాసం అంటే నీకు నువ్వు దగ్గరగా ప్రయాణించు. ఏం చేయాలి ఉపవాసంలో? అంటే ఎందుకు ఉపవాసం? లంకణం పరమౌషధం అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అంటే లంకణం పరమౌషధం ఎలా అవుతుంది? లంకణం అంటే ఏంటి? ఏమి తినకుండా ఉండడం కాదు, అంటే క్లీనింగ్ ప్రాసెస్. జ్వరం వచ్చిన వాడు లంకణం చేసే వాళ్ళు అయిపోయామంటుంటారు. అంటే పూర్తిగా దాని అర్థం తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. లంకణం చేసిన మనిషి చాలా ఫ్రెష్గా ఉంటాడు. నేను రీసెంట్గా ఒక 21 days నా ఫాదర్ని లంకణం చేయించాను. 21 days అంటే 21 days ఆయన ఉపవాసం ఫాస్టింగ్ పెట్టలే. నేను ఇచ్చేవాడిని. ఆల్టర్నేటివ్ ఏదైతే ఇవ్వాలో, నేచర్ ఏదైతే ఇచ్చిందో అది ఇచ్చాను. ప్రకృతి సహజంగా దొరికే పదార్థాలు మాత్రమే పెట్టా. ప్రాసెస్ చేయలేదు. అంటే ప్రాసెస్ మీన్స్ కుక్ చేయలేదు. వితౌట్ ఆయిల్, వితౌట్ బాయిల్, ఓన్లీ రా. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను వెజిటేబుల్ థెరపిస్ట్ అని చెప్పుకోవడానికి. వండితే అది ఆహారం, వండకపోతే అది ఔషధం. 100% అవుతుంది. ఎంత మహాద్భుతమైన ఔషధం అంటే, ఒక మెడికల్ ట్యాబ్లెట్, కెమికల్తో తయారు చేయని ట్యాబ్లెట్ వేస్తే నీ ప్రాబ్లమ్ సప్రెస్ చేస్తుంది అంతే. నీకు బాడీకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ చేస్తుంది పెయిన్ కిల్లర్ అయితే.
అదే యాంటీబయాటిక్ అయితే మన శరీరాన్ని పాడు చేస్తుంది, ప్లస్ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తగ్గించి ఇంకొక సమస్యను తీసుకొస్తుంది. ప్రాబ్లం ఉన్న ప్లేస్లోంచి ఇంకో ప్లేస్లోకి మారుస్తుంది, క్లీన్ చేయదు. కానీ వెజిటబుల్ ఔషధం ఆ సమస్యని మూలాలతో సహా తీర్చేస్తుంది. ఎంత అద్భుతం అంటే ఇది మాటలతో వర్ణించలేము, అది చేసి చూడొచ్చు, ఎవరికైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఉపవాసం చేయండి, దానికి నోబెల్ బహుమతి ఇచ్చారమ్మా ఒక ఆయనకి ఈ ఉపవాసం మీదే, లంకణం పరమ ఔషధం అన్న దాని మీద. కాకపోతే అంటే అందరూ భ్రమలో ఏమీ తినకూడదు, నువ్వు నిన్ను పస్తులు పడుకోబెట్టి నువ్వు ఏడుస్తూ మంత్రాలు చదివితే ఆకలేస్తూ ఉంటుంది, మంత్రాలు చదువుతూ ఉంటావు అంటే పూజ చేయాలి కాబట్టి సాయంత్రం ఎప్పుడవుతుందా, సాయంత్రం పూజ చేసేసుకుని ఎప్పుడు అల్పాహారం టిఫిన్ చేసేద్దామా అని చూస్తూ ఉంటాం. మనం భక్తి శ్రద్ధలతో చెయ్యం, అది సిస్టమ్ అలా ఉంది. కానీ 21 రోజు నేను అంటే తయారు చేయని పదార్థాలు ఏవి పెట్టలేదు, తయారు చేసిన పదార్థాలు ఏవి పెట్టకుండా ఆయనతో ఉపవాసం చేయించాను. లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని క్లీన్ అయిపోయినాయి. ఇది ఉపవాసం చేయడం మన కోసం. ఇంటర్నల్ ఆర్గన్స్ క్లీన్ అవ్వాలంటే న్యాచురల్గా పదార్థాన్ని ఇవ్వాలి, తాగొద్దని ఎక్కడ చెప్పలా. జలం అవసరం, మన శరీరం అంతా కూడా 75% నీటితో ఉంది. ఉపవాసం చేసేటప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది, ఫిల్టర్ జరుగుతూ ఉంటుంది, అప్పుడు అందుకని లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి, మనం కంపల్సరీ ఇవ్వాలి. ఆ ఉపవాసం చేసేటప్పుడు నీళ్లు నువ్వు ఏదో అంటే ప్లెయిన్ వాటర్ కాకుండా ఫ్రూట్ జ్యూసెస్, లెమన్ జ్యూసెస్, ఇలా మనకి పానకం, శ్రీరామనం అలాంటివి ఇస్తూ ఉంటే ఈజీగా శరీరం అంటే శరీరానికి ఆత్మకి లింక్ ఏర్పడాలి. అవి రెండు అనుసంధానంగా ఉంటేనే ఆ మనిషి జీవితం బాగుంటుంది. ఇప్పుడు మనసు ఒకటి చెప్తుంది, శరీరం ఇంకోటి కావాలంటుంది. తినొద్దు అని మనసు చెప్తుందమ్మా డయాబెటిక్ పేషెంట్కి, ఆకలేస్తూ ఉంటుంది హోటల్కి చూసిన వెంటనే. ఇవి రెండు అనుసంధానంగా ఉంటే దాన్ని జయించగలుగుతాడు. ఇంద్రియాలని అంటే కోరికల్ని జయించిన వాడు ఇంద్రుడు అవుతాడు, అంటే సర్వాధికారి, ధనవంతుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంద్రియాలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ కోరికల్ని జయించగలగటమే ఉపవాసం చేయటం. ఆ రోజు భగవంతుడి పేరు చెప్పొద్దు, ఇంట్లో అన్నీ ఉన్నా ఏమీ చేసుకోకుండా ఎంటీగా ఉన్నావు, ఇల్లంతా ఖాళీగా ఉంది, నీ పొట్ట కూడా ఖాళీగా ఉంది, వంటగది అసలు పనే లేదు. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఇంద్రుడిలా ఉంటావు, ధనవంతుడిగా ఉంటావు, ఐశ్వర్యంతో ఉంటావు, ఐరావతం నీ చెంత ఉంటుంది. అంటే ఇంద్రియాలను జయించాలి అంటే మనకు ఆ కెపాసిటీ పెరగడం కోసం ఆహారాన్ని విడిచిపెడతాం ఒకరోజు, నెలలో ఒకరోజు. అంటే మనకి 2 ఏకాదశులు వస్తాయి మంచివి. అంటే మీకేమైనా స్పెసిఫిక్గా ఒక డేట్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఆదివారం చేస్తే వారానికి ఒక రోజు చేస్తే ఇంకా మంచిది. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఆహారం అవసరం కోసం బ్రతకటం కోసం తినడం కోసం మాత్రం బ్రతకొద్దు. తినడం కోసం బ్రతికామా పోతాం, అవసరం కోసం బ్రతకడం కోసం తిన్నామా చిరకాలం జీవిస్తాం. చిరకాలం అంటే లిమిట్ లేదండి, లిమిట్ లేదు. నువ్వు ఇంతే బ్రతకాలని లిమిట్ లేదు, ఎక్స్పైరీ ఉంటుంది కదండి మనకు లేదు, మనిషికి లేదు. మనిషి తయారు చేసిన వస్తువులకు ఉంటుంది, మనిషికి లిమిట్ లేదమ్మా. మనిషికి లిమిట్ ఉంటే అక్కడ 400 ఏళ్ళు బ్రతికారు, మనం వినం. ఇంకా ఇప్పటికీ బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు, అవి వినం. మనిషికి లిమిట్ లేదు. అంటే నీకంటూ కేటాయించిన కొంత పదార్థం ఉందమ్మా, అది ఎక్కడో పెట్టారు. రోజు ఒక 100 గ్రాములు తింటే 100 ఏళ్ళు వస్తుంది, రోజుకి 150 గ్రాములు తింటే ఇంకొంచెం పెరుగుతుంది, తగ్గిపోతుంది. అప్పుడు వెళ్ళిపోవాలి. అందుకని మనకి బ్రీతింగ్స్ కూడా నీకు ఇన్ని శ్వాసలు ఎన్ని ఇవ్వబడి ఉన్నాయి, అన్ని శ్వాసల్ని నువ్వు నియంత్రించగలిగితే నీ లాంగ్విటీ పెరుగుతుంది. ఓకే. అందుకని ఇప్పుడు అంటే హఠాత్తుగా జరుగుతాయి హార్ట్ అటాక్స్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే నువ్వు అతిగా తినేస్తున్నావు, నీ అవసరానికి మించి తినేస్తున్నావు, అందుకని సడన్గా కొలాప్స్ అయిపోతున్నావు. అందుకని ఎప్పుడూ కూడా ఉపవాసం చాలా అద్భుతమైనటువంటి మేలు చేకూరుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఏకాదశి పెడితే మంచిది. తిథికి ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మనకి ఉపకరిస్తుంది అని చెప్పేసి అని పెట్టడం జరిగింది. ఓకే. సో అందుకని ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా ఏంటంటే మితంగానే తీసుకుని ఆ మధ్యలో వచ్చే ఏకాదశికి ఫుల్గా మనం ఉపవాసం చేయాలి అంటే దశమి సాయంత్రం దగ్గర నుంచి ద్వాదశి ఉదయం వరకు మనం ఖాళీగా ఉంచాలి. అంటే ఖాళీగా ఉంచాలంటే ఏమీ తినొద్దని కాదు, తేలికగా జీర్ణం అవ్వాలి, నీ శరీరానికి ఎలాంటి పని లేకుండా ఎనర్జీని ఇచ్చేవి ఫ్రూట్ జ్యూసెస్, వాటరు ఇలాంటివి తీసుకుంటూ ఉండొచ్చు. పూర్తిగా ఏమీ ఫుడ్ మానేయక్కర్లేదు, వండిన ఫుడ్ తినకూడదు అంతే. చాలా బాగా తెలియజేశారండి ఉపవాసానికి అసలు ఏ విధంగా ఉండాలి, బాడీని రెడీ చేసుకోవాలన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.